ఈ రోజు నేను ఇక్కడ నిలుచుండి మాట్లాడుతుంటున్నా అంటే సారు నాకు ఇచ్చిన ప్రోత్సాహము, సారు నాకు ఇచ్చిన శిష్యరికమే అని తెలియజేస్తున్నాను. సారుకు నేను ఒక్కనే దగ్గర అని అనుకుంటాను. ఎప్పుడైనా నాకు ఏదైనా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు అనుకుంటాను సారు నన్ను ఎట్లాగూ కాపాడుతాడని. కానీ సారుకు నేను ఒక్కరినే కాదు, మా రాము సారు దగ్గరనే, మా జోయల్ సారు దగ్గరనే, అందరూ దగ్గరనే. ఎందుకంటే ఎవరితోని ఎలా ఉండాలనో, ఎలా ప్రేమించాలనో, ఎవరితో ఎలా ఉండాలనో సారుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకొరకే సారు ఒక్కరి వారు కాడు, అందరి వాడు, అందరి కుటుంబ సభ్యులక చూసే మహానాయకుడు మన మార్తినేని వెంకటేశ్వరరావు గారని చెప్పక తప్పదు. మా సార్ కోసం నేను రావాలి, మా సార్ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇవాళ ఇలాంటి డైరెక్టర్ గారు రాబోరు, నా భూతో నా భవిష్యత్తు. మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చే డైరెక్టర్లు ఏమనుకోవద్దు. ఎందుకంటే సార్తో ఉన్న నాకు అలాంటి శిష్యరికం ఉంది. సార్ నేను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా, అపరాత్రి ఫోన్ చేసినా వీడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాని అనుకోడు. వీడు ఏదో ఆపదలో ఉంటేనే 12 గంటలకైనా 1 గంటకైనా ఫోన్ చేస్తున్నాడంటే వీడికి ఏదో కష్టం వచ్చింది. ఒక డైరెక్టర్కు 1 గంటకు ఫోన్ చేసే ధైర్యము ఒక సాధారణమైన ఆడిటర్ ఫోన్ చేయడు. అలాంటి సాధారణమైన నన్ను కూడా హక్కున చేర్చుకునే మహానాయకుడు ఇవాళ రిటైర్ అయిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. వారిని ఈరోజు మన డిపార్ట్మెంట్ కోసము అంకితం చేసి చిరునవ్వుతో ఉన్న మా వదనమ్మ గారికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు నన్ను ఈ మాట్లాడే అవకాశం కల్పించిన స్టేట్ ఆడిట్ అధ్యక్షులు కావచ్చు, వారి కార్యవర్గం కావచ్చు, నూతన్ కట్టి వెంకట సార్ కావచ్చు, నన్ను మాట్లాడడానికి నా మాటలందరి విన్న మా అధికారులందరికీ, వారి శ్రేయోపులందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.